బ్రేకింగ్ చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలపై బాధుడు ప్రారంభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు పాలనపైన 6 నెలల కాలంలోనే ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోందన్నారు. ప్రతి నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు హామీలు అమలు చేయలే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ప్రశ్నించారు. నాడు బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా ఉందని, నేడు పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతిలో నెంబర్ 1 గా ఉన్నాడని ఆరోపణలు చేశారు. ఎలక్షన్లు అయిపోయాయి. దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని. ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది. కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండదు వాళ్ళు, చేసింది వాళ్ళు. మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన మాటలు.